హలో మూవీ లవర్స్. జిన్ ద పెట్ డెబ్యూ డైరెక్టర్ టిఆర్ బాలా డైరెక్షన్ లో ముగేన్ రావు, భవ్య త్రికాలు లీడ్ రోల్స్ లో నటించిన తమిళ్ మూవీ ఇది. 2025 మేలో తమిళ్లో థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ మూవీ జూన్ 20th నుంచే తమిళ్ లాంగ్వేజ్ లో సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పుడు ఈ సినిమా సన్ నెక్స్ట్ ఓటీటీలోనే ఆగస్ట్ 1 నుంచి తెలుగులోనూ స్ట్రీమింగ్ వచ్చింది. ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. ఇదొక కామెడీ హారర్ ఫ్యాంటసీ థ్రిల్లర్, సూపర్ న్యాచురల్ హారర్ థ్రిల్లర్ అని కూడా అనుకోవచ్చు. 2 hours 14 minutes డ్యూరేషన్ ఉన్న ఈ మూవీని మీరు మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. ఒక అన్లక్కీ ఫెలో తన లక్ ని టెస్ట్ చేసుకోవడానికి చేసే ప్రయత్నంతో ఈ మూవీ స్టోరీ నడుస్తుంది. మలేషియాలో 5 years ఒక మ్యూజిక్ బ్యాండ్ లో వర్క్ చేసి తిరిగి ఇండియాకి వచ్చిన దురదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్ లాంటి మ్యూజిషియన్ శక్తి చుట్టూ తిరుగుతుంది ఈ మూవీ కథ. మూవీ స్టార్ట్ అవడం ఇంట్రెస్టింగ్ గానే స్టార్ట్ అయింది, కానీ మూవీ ముందుకెళ్తున్న కొద్దీ అంతా గందరగోళంగా మారిపోయింది. క్లైమాక్స్ కూడా ప్రిడిక్టబుల్ గా ఉంది. కాంచనా, కంజూరింగ్ మూవీల రెఫరెన్స్లతో సాగిన ఈ సినిమా అసలు ఫ్యాంటసీనా, హారరా లేక డ్రామానా అని అర్థమవకుండా కన్ఫ్యూజ్డ్ గా నడుస్తుంది. తన దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవాలనే ఆశతో మ్యూజిషియన్ శక్తి తన ఇంటికి తెచ్చుకున్న పురాతనమైన పెట్టెలో ఉన్న అతీంద్రియ శక్తులున్న జిన్ వల్ల తన లైఫ్ లో జరిగిన పరిణామాలేంటి అనేది ఈ మూవీ బేసిక్ స్టోరీ. క్లైమాక్స్ బెస్ట్ గా ఇద్దామని ప్లాన్ చేసుకుని మిగతా మూవీనంతా కన్ఫ్యూజ్డ్ గా రన్ చేసిన కొత్త డైరెక్టర్ టిఆర్ బాలా చివరికి ఆ క్లైమాక్స్ ని కూడా బెస్ట్ గా ఇవ్వలేక లాజిక్స్ లేని కన్వీనియంట్ రైటింగ్ తో ఓవరాల్ గా ఆడియన్స్ కు ఒక బిలో యావరేజ్ మూవీని ఇచ్చాడు. హీరో శక్తి హీరోయిన్ ప్రియతో తొలిచూపులోనే ప్రేమలో పడ్డం, ఆ తర్వాత ఒక లవ్ సాంగ్, చివరికి వాళ్ళిద్దరికి పెళ్ళవడం, శక్తి ఫ్రెండ్ క్యారెక్టర్ వేసే కొన్ని నవ్వురాని జోక్స్ తో, టీవీ సీరియల్స్ ని గుర్తు చేసేలా ఉన్న ఫ్యామిలీ డ్రామాతో పరమ రొటీన్ గా నడిచిన ఈ మూవీ ఆడియన్స్ పేషెన్స్ ని టెస్ట్ చేస్తుంది. మిస్టికల్ జిన్ కథలోకి ఎంటర్ అయ్యాక ఏమైనా మూవీ బాగుందా అంటే అది బాలేదు. సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ అంటే విజువల్ ఎఫెక్ట్స్ వేరే లెవెల్లో ఉండాలి కదా, కానీ ఈ మూవీలో విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఏమంతా ఎఫెక్టివ్ గా లేవు. అర్జున్ రాజా సినిమాటోగ్రఫీ ఓకే, వివేక్ మెర్విల్ల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్లేదు, దీపక్ ఎడిటింగ్ మాత్రం గందరగోళంగా ఉంది. శక్తిగా ముగేన్ రావు, ప్రియగా భవ్య త్రికాల యాక్టింగ్ బాగుంది. బాలశర్వణన్ అక్కడక్కడ తన కామెడీతో ఆడియన్స్ ని అలరించే ప్రయత్నం చేశాడు. మిగతా సపోర్టింగ్ కాస్ట్ యాక్టింగ్ కూడా పర్లేదు. ఫైనల్ గా చెప్పాలంటే నాకైతే నచ్చలేదు ఈ మూవీ. హారర్ ఫ్యాంటసీ థ్రిల్లర్స్ ను, సూపర్ న్యాచురల్ థ్రిల్లర్స్ ను ఇష్టపడే వాళ్ళు ఓటీటీలోనే కదా ట్రై చేద్దాం అనుకుంటే మాత్రం ట్రై ఎట్ ఎవర్ ఓన్ రిస్క్. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.